ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కోచింగ్ స్టార్ ఖాన్ సార్ మధ్యతరగతి కుటుంబాలు, పేదరికంలో గడుపుతున్న కుటుంబాలలోని పిల్లలకు అతి తక్కువ ఫీజుతో విద్యాబోధన చేసి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనేలాగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించేలా చేస్తున్న ఖాన్ సార్ గురించి ఓ విశ్లేషణ తెలుసుకుందాం. ఖాన్ సార్ విద్యాబోధనకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. విద్యార్థులకు సులభమైన రీతిలో అందుబాటు ఫీజులో బోధించడం ఆయన ప్రత్యేకత. ఖాన్ సార్ కోచింగ్ సెంటర్లో విద్యనభ్యసించిన విద్యార్థుల్లో ప్రతి ఏడాది వేలాది మంది ఎస్ఎస్సి, రైల్వే, ఎన్డీఏ, వివిధ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వంటి పరీక్షలకు అర్హత సాధిస్తున్నారు. బీహార్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలో 12,000 మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సంస్థ ప్రకటించింది. ఖాన్ సార్ డిజిటల్, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు భారతదేశమంతటా అనేక చోట్ల సేవలందిస్తున్నాయి. ఢిల్లీ, పాట్నా, ప్రయాగ్రాజ్, డెహ్రాడూన్తో పాటు ప్రధాన విద్యా కేంద్రాల్లో ఆన్లైన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు ఈయన. దీంతో ఖాన్ సార్ కోచింగ్ సెంటర్ దేశంలోనే అతిపెద్ద పోటీ పరీక్షల కోచింగ్ కమ్యూనిటీలలో ఒకటిగా నిలిచింది. పేద ధనిక తారతమ్యం లేకుండా ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోవాలి. కానీ నేటి విద్యా వ్యవస్థ అందుకు వీలుగా లేదు. పాఠశాల విద్య దాటి పై చదువులు చదవడం చాలామందికి తీరని కలగా మిగిలిపోతోంది. కోర్సులు నేర్చుకోవాలన్నా కోచింగ్ సెంటర్లకు లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. అటువంటి సమయంలో ఇటువంటి కోచింగ్ సెంటర్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో ప్రత్యర్థి కోచింగ్ సెంటర్ ఒకటి ఖాన్ సార్ నిర్వహిస్తున్న ఖాన్ జిఎస్ రీసెర్చ్ సెంటర్ ఎదుట బీభత్సం సృష్టించారు. తుపాకీ కాల్పులు జరిపి బెదిరింపులు చేసేదాకా వచ్చారు. ఒక విద్యా సెంటర్ నిర్వాహకునిపై ఇంత అక్కసు ఎందుకు? కేవలం 200 రూపాయలకే నాణ్యమైన విద్యను అందిస్తున్న ఈ ఖాన్ సార్ అసలు ఎవరంటే, ఆయన ఎదుర్కొన్న అడ్డంకుల్లో మొట్టమొదటిది ఏమిటంటే, ఖాన్ సార్ కోచింగ్ సెంటర్ను ఆపేయమని ఏకంగా 107 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చింది. ఆ ప్రతిపాదనను తిరస్కరించి పేద విద్యార్థుల పక్షాన నిలిచారు ఖాన్ సార్. నామమాత్రపు ఫీజు వసూలు చేసి నాణ్యమైన విద్య అందించడం సవాలుతో కూడుకున్న పని. ఆ సొమ్ము కోచింగ్ సెంటర్లలో బోధించే టీచర్ల జీతాలకు కూడా సరిపోదు. కానీ ఖాన్ సార్ లాభాల కోసం ఎదురుచూసే వ్యక్తి కాదు. అందుకే ఎన్నో కోచింగ్ సెంటర్లకు అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసి చూపించారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఎన్నోసార్లు ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టింది. ప్రత్యర్థులు బాంబు దాడులు కూడా చేయించాలని చూశారు. తనపై ఇంతలా బెదిరింపులు వస్తున్నా ఆయన తన నిర్ణయాన్ని ఎప్పుడూ వెనక్కి తీసుకోలేదు. ఆర్థికంగా, సామాజికంగా ఆయనను దెబ్బతీయాలని మతం పేరుతో నిందించారు కూడా. ఇస్లామోఫోబిక్ వివాదాన్ని కూడా ఆయనపై రుద్దారు. అప్పుడే ముస్లిం వ్యక్తి అయిన ఖాన్ సార్ ఎంతో ప్రేమ ఆప్యాయతలతో రక్షాబంధన్ను జరుపుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు బోధించడంలో జిఎస్ సెంటర్ బాగా పాపులర్ అయింది. ఎన్నో క్లిష్టమైన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి అర్థవంతంగా వివరించడంలో ఖాన్ సార్కు మంచి పేరుంది. విద్యావేత్తగా ఖాన్ సార్ సంపాదించినది డబ్బుల రూపంలో చాలా తక్కువ. కానీ ఫీజులు కట్టలేని కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనసుల్లో ఆయన సంపాదించుకున్న స్థానం మాత్రం డబ్బుతో వెలకట్టలేనిది. 1993లో ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో జన్మించిన ఖాన్ సార్ అసలు పేరు ఫైజల్ ఖాన్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఖాన్ ఆర్మీలో చేరాలని ఎంతో ఆశపడ్డారు. అయితే కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ దిశగా చదువు కొనసాగించలేకపోయారు. సైనిక్ స్కూల్ అడ్మిషన్ కోసం ఆయన చేసిన దరఖాస్తును తిరస్కరించారు. దీంతో సాధారణ విద్య అభ్యసించారు. అలహాబాద్ యూనివర్సిటీలో జాగ్రఫీలో ఎంఏ పూర్తి చేశారు. ఈ మొత్తం ప్రయాణం ఖాన్ సార్కు ఎన్నో అనుభవాలను నేర్పింది. కోరుకున్న చదువు చదవలేని పేదరికం, చదివిన చదువుకు అందని ప్రోత్సాహం ఆయనను ఉపాధి కోసం బీహార్ వైపు పయనించేలా చేశాయి. అక్కడ ఒక కోచింగ్ సెంటర్లో తన బోధనా వృత్తిని ప్రారంభించారు.
2019 నాటికి సొంతంగా ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశారు. మొదటి నుంచి ఆయన లక్ష్యం ఒకటే, వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం. అందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన ఆశయం కోసమే నిలబడ్డారు. కోవిడ్ సమయం ఖాన్ సార్ గొప్ప ఆశయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇన్స్టిట్యూట్ సేవలను ఆన్లైన్ వేదికగా అందించాలని ఖాన్ సార్ 2020లో ఖాన్ జిఎస్ రీసెర్చ్ సెంటర్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఎంత క్లిష్టమైన విషయాన్ని అయినా చాలా సరళంగా నిజ జీవిత సంఘటనలతో ముడిపెట్టి ఆహ్లాదభరితంగా చెప్పే ఆయన బోధనా విధానానికి చాలా స్వల్పకాలంలోనే లక్షలాది మంది విద్యార్థులు ఛానల్ను అనుసరించడం మొదలుపెట్టారు. 2025 నాటికి ఆ సంఖ్య 2,40,00,000కు చేరింది. ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో మైలురాళ్లను కూడా అధిగమించారు. డిజిటల్ కోర్సుల కోసం ప్రత్యేకంగా సరికొత్త మొబైల్ యాప్ను ప్రారంభించారు. 2021 నాటికి కోర్సుల కోసం సొంతంగా మెటీరియల్ ఏర్పాటు చేశారు. కులం, మతం, పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్నది ఖాన్ సార్ భావన. విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునేలా స్ఫూర్తిదాయక ప్రసంగాలను కూడా చేసేవారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా క్లాసులు తీసుకున్నారు. ఆయన ఉపన్యాసాల్లో ఎప్పుడూ లౌకికవాదం, జాతీయ గౌరవం ప్రస్ఫుటిస్తాయి. విద్యతో పాటు ఖాన్ సార్ సేవా మార్గంలో కూడా నడుస్తున్నారు. గ్రంథాలయాలు, గోశాల, ఆసుపత్రి వంటివి ఆయన సేవల్లో కొన్ని. అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మించిన ఆసుపత్రి, కోచింగ్ సెంటర్ మాదిరిగానే ఎంతో ఉదారంగా ఉచిత సేవలు అందిస్తోంది. డబ్బులు లేకపోవడం వల్ల కోరుకున్న చదువుకోలేకపోయిన ఖాన్ సార్ ఇప్పుడు కోట్లాది మంది విద్యార్థులకు ఆ కష్టాన్ని తెలియకుండా చేస్తున్నారు. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్లుగా ఖాన్ సార్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వ పోకడలకు నిరసనగా పోరాడుతున్న బీపీఎస్సీ అభ్యర్థులకు అండగా ఖాన్ సార్ నిరసనల్లో పాల్గొన్నారు. అప్పుడు అధికారులు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు, అరెస్టు వరకు వెళ్లారు. అయితే సార్కు మద్దతుగా విద్యార్థుల నిరసనలతో ఆ వ్యవహారం వెనక్కి తగ్గింది. తాజాగా జరిగిన ఉదంతంలో కూడా ఆయన ఇన్స్టిట్యూట్ను ధ్వంసం చేశారు. సార్ ప్రోద్బలంతోనే తుపాకులు ఉపయోగించారన్న నెపంతో ఖాన్ సార్ను కూడా పోలీసులు నిర్బంధించారు. చదువును అందరికీ దగ్గర చేయాలన్న గొప్ప సంకల్పం ఉన్న ఖాన్ సార్ను ఇలాంటి బెదిరింపులు ఏమీ చేయలేవని ఆయన ప్రయాణం గుర్తు చేస్తుంది. ఈరోజు మనం కోచింగ్ స్టార్ ఖాన్ సార్ లక్ష్యాన్ని, ఆయన సాగిస్తున్న ప్రయాణాన్ని తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.